హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్లాగ్స్ బై సారా. ఈరోజు నేను మట్టి కుండలో చేపల పులుసు చేశాను. అది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను రండి. ఈరోజు మా మామ ఫిషింగ్కి వెళ్ళాడు. ఫిషింగ్కి వెళ్ళినప్పుడు చాలా ఫిషెస్ పడ్డాయి, అవి ఇంటికి తీసుకొచ్చారనమాట. ఇంకా నేనేమో ఫిష్ కర్రీ వ్లాగ్ చేద్దాము అని చేస్తున్నాను. టైంపాస్ కానీ మా మామ ఈరోజు హాలిడే అని వెళ్తే చాలా ఫిషెస్ పడ్డాయి, ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము మట్టి కుండలో చేపలన్నీ వేసుకోవాలి. ఇది మా అమ్మమ్మ స్టైల్ చేపల కర్రీ. ఇది నేను మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. మా అమ్మమ్మ నుంచి నేర్చుకునింది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఈ ఫిష్ పీసెస్ అన్నీ ఒక కుండలో వేసుకున్నాక మనము ఒక 2 ఉల్లిగడ్డలు అయితే నేను వేసుకున్నాను. దీంట్లో ఒక 2 ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. మా ఇంట్లో కారం ఎక్కువగా తింటారు. అయినా చేపల పులుసు పుల్లగా కారంగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను 5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. మధ్యలో కాటు పెట్టుకొని వేసుకోవాలి, మధ్యలో కట్ చేసుకొని. తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్. మళ్ళీ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే 5 స్పూన్స్ ఆఫ్ కారం ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ కారంలో మా అమ్మమ్మ ముందుగానే ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసి పట్టించేస్తుంది. ఇది మసాలా కారము కాబట్టి దీనికి వేరేవేమీ అవసరం ఉండదు మసాలాలు. అందుకే నేను దీంట్లో కారం ఒకటే వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ వరకు మనము నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా చేపలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అది బాగా మిక్స్ అవ్వాలన్నమాట. నేనైతే ఈ కుండని మా పెళ్ళైన స్టార్టింగ్లో తీసుకున్నాను. స్టార్టింగ్లో ఒక 3 టైమ్స్ ఏమో వాడింటాను, తర్వాత పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళా ఈ వీడియో కోసం ఆ ఒక కుండని బయటికి తీశాను. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయాలి. ట్రై చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి. నాకేమో కారం తక్కువ అనిపించింది, ఒక మసాలా తక్కువ అనిపించింది కాబట్టి నేను మళ్ళీ ఒక 3 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేశాను. తర్వాత చింతపండుని కూడా మనము ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న చింతపండుని బాగా మనము గుజ్జునంతా తీసుకొని ఆ ఒక్క చేపల కర్రీలో వేసేసేయాలన్నమాట. బాగా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే మళ్ళీ ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను. మీరు కూడా వాటర్ వేసుకొని కొద్దిగానే వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోండి. తర్వాత కొత్తిమీరని కూడా బాగా వేసుకోండి. ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఫైనల్గా మళ్ళీ ఆయిల్ వేసుకోండి పైన. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా మనము ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని మూత పెట్టేద్దాము. తర్వాత నేను మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి కలిపానమాట. కలిపి ఉప్పు అయితే చూసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇంకొక 10 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని మనం దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన చేపల కూర అయితే రెడీ. 10 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్.